బాలకృష్ణ వరుసగా భారీ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా 'జైలర్' లాంటి పాన్ ఇండియా సినిమాలో ఒక క్యామియో రోల్ చేయడానికి బాలయ్య రెడీ అయినట్లు తెలుస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన చిత్రం 'జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫ్లాప్‌లోనే ఉన్న రజనీకాంత్ సత్తాని నేటి తరం ఆడియన్స్‌కి మరోసారి అర్థమయ్యేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 650 కోట్ల రూపాయలు గ్రాస్‌ని రాబట్టిన ఈ చిత్రానికి సీక్వెల్ ఇటీవలే మొదలైంది. కేరళలోని ఒక ప్రాంతంలో మొదలైన ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా సాగుతూనే ఉంది. రజనీకాంత్ కూడా రీసెంట్‌గానే షూటింగ్ సెట్స్‌లోకి అడుగుపెట్టాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ఖచ్చితంగా రజనీకాంత్ చరిష్మా, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పనితనమని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. కానీ అదనపు ఆకర్షణగా మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజకుమార్ క్యామియో రోల్స్ నిలిచాయి. వీళ్ళ ఎంటర్ అయినప్పుడు థియేటర్ స్టాప్ లేచిపోయింది. 'జైలర్ 2లో కూడా వీళ్ళ రోల్స్ ఉంటాయి. వీళ్ళ రోల్స్‌లో పాటుగా మన టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ క్యామియో కూడా ఉంటుందట. రీసెంట్‌గానే డైరెక్టర్ నెల్సన్ బాలయ్యతో చర్చలు జరిపి ఆయన డేట్స్ కూడా సంపాదించినట్టు తెలుస్తుంది. బాలయ్య ఈ చిత్రం 15 నిమిషాల పాటు కనిపించనున్నాడు. అందుకోసం ఆయన 15 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌ని తీసుకుంటున్నట్లు టాక్. ఆయనకు ఊరా మాస్ ఎలివేషన్ సన్నివేశాలు ఉంటాయట. పవర్‌ఫుల్ బాలయ్యని, పీక్ రేంజ్ యాటిట్యూడ్‌తో ఉండే రజనీని ఒక ఫ్రేమ్‌లో చూస్తే ఆడియన్స్ ఏ రేంజ్‌లో వెర్రెక్కిపోతారు. తమిళనాడులో ఎలాగో ఈ సినిమా విధ్వంసం సృష్టిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ తెలుగులో కూడా ఊహించని దానికంటే ఎక్కువ విధ్వంసం సృష్టిస్తుంది. 'జైలర్' చిత్రం తెలుగు వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టింది. ఇప్పుడు బాలయ్య కూడా తోడవ్వడంతో తెలుగు వెర్షన్‌కి సరైన బ్లాక్ బస్టర్ టాక్ పడితే 2.5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలును రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. 2023లో వచ్చిన 'జైలర్' సినిమా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో మోహన్ లాల్, శివరాజకుమార్, జాకీ శ్రాఫ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించడం ప్రేక్షకుల్లో భారీ క్రేజ్‌ను తీసుకొచ్చింది. ఫలితంగా ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే 'జైలర్'కి కొనసాగింపుగా రూపొందుతున్న 'జైలర్ 2' పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్‌లో తెలుగు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. దర్శకుడు నెల్సన్ బాలయ్య కోసం మొదటి భాగం 'జైలర్'లోనే ఒక పవర్‌ఫుల్ పోలీస్ పాత్రను రూపొందించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదని ఆయన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే 'జైలర్ 2లో మాత్రం బాలకృష్ణ పాత్ర దాదాపు ఖరారైందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఆయన కోసం ఒక పవర్‌ఫుల్ రోల్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో వర్గాల్లో చర్చ నడుస్తుంది.